గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చేస్తున్న మూవీస్ అనేది కూడా మొత్తం ఆ పార్ట్సే కదా సార్. కేజీఎఫ్ 3 కానీ అఖండ కానీ ఇలాంటివన్నీ అన్ని ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను. అఖండ ఒకటి రైట్ కదా. యా రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను, రాయలసీమలో పబ్లిక్లో తొడగొట్టిన ఎవరిని చూడలే. వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప, కానీ సినిమాలో బాలయ్య పాట చిరంజీవి పాట అంటే ఇంద్ర అని చూసాం. ఎన్టీఆర్ పాటను కొడుతుంటే అది చెత్తని చూసాం. అది దట్స్ ది వే ఇట్ గోస్. ఆడియన్ని మనం ఏదైనా సినిమా అనేది ఎనౌన్స్ చేయడమే కదా. ఒరిజినల్గా జరిగినట్టు ఒరిజినల్గా తీస్తే ఎవరు ఏ పుస్తకాలు కూడా చూడరు. ఆ ఎనౌన్స్మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిలిం ఆడియన్ టు రిపీట్ టు సీ ది ఫిలిం. మీ విషయంలో ఇంకొక ఆ మూమెంట్ అనేది కూడా మన ప్రేక్షకులకు అందించింది ఏంటంటే, అఖండ మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది సార్. దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటుంది సార్. లిటరలీ థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయాయి. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట. మీరు ఆ వాయిస్తో మీరు చెప్పడం కానీ అమ్మా మేము పలుకుతే భూతాలే పలుకుతాయి. అదే యా ఎగ్జాక్ట్లీ సార్. నేను పలికితే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటాను. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది సార్. అంటే మనోళ్ళలో ఉండేది ఇప్పుడు మనిషి కాదు శివుడు అనే అవునవును నాకు కరెక్ట్ రావట్లేదు. చాలా అయిపోయింది కదా, అయిపోయింది. 2 కూడా ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? అంటే వాళ్ళకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసిక్లీ కాంతారా వస్తుంది, మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తున్నాయి. అఖండ 2 అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇవి ఏంటంటే ఆల్రెడీ 1లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు, అదే చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్త. అది బోయపాటి గారు చెప్పాలా, చాలా జాగ్రత్త. అది వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళన్న ఇదేను బోయపాటి గారిది. ఇంకా అసలు అది పొనకమే థియేటర్లో చూసుకోండి అంతే. ఈసారి దసరాకి మొత్తం బాగుంటాయి. అంటే 1980sలో ఆ టైంలో ఖైదీ సినిమా చూసేటప్పుడు మీకు వచ్చిన ఆ ఫీల్ ఇప్పుడు మళ్ళీ విశ్వాంబరావులో చిరంజీవి గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్గా చేశాను. ఆజ్కా గుండారాజ్ అంతా నేను కెమెరా అసిస్టెంట్ అన్నయ్యతో. ఏ మూవీకి సార్? ఆజ్కా గుండారాజ్ అని మన హిందీ జెంటిల్మెన్ హిందీ. ఓకే, జెంటిల్మెన్ హిందీ. ఆజ్కా గుండారాజ్ గ్యాంగ్ లీడర్ హిందీ, సారీ గ్యాంగ్ లీడర్ ఓకే. ఎన్ఎన్సిపి డైరెక్షన్లో అంతేనా? అంతే. ఎన్ఎన్సిపి గారి డైరెక్షన్లో జరిగింది. అంతే. తేజాబ్ చేశారు కదా, ఆయన డైరెక్షన్లో. పిఎస్ ప్రకాష్ గారి కెమెరా, నేను ఆపరేట్గా చేశాను ఆ సినిమాలో. ఆ సినిమాకి ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి ఇంట్లో మాకు, అన్నయ్య ఫ్యామిలీతో కానీ బాగా. అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే, మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం, ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో, టు బీ ఫ్రాంక్ విత్, అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను, ఎందుకు నేను యాక్టర్గా చెప్పలేదు, ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది అన్నయ్యతో. అంటే అన్నయ్యతో చేస్తే చాలరా అన్ని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్లో. వేషం ఇది నేను చెప్పేది తర్వాత లైమ్ లైట్కి వచ్చిన ఆర్టిస్టులే, లైమ్ లైట్లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఈ సినిమాలో ఒక్క నిమిషం పడితే వాళ్ళు ఉంటుందా చిన్నదైనా. అలాగూ సడన్గా నాకు మన వశిష్ఠ ఫోన్ చేసి ఇలాగూ, గురుజీ వేషం ఇది, గురుజీని పిలుస్తున్నాను, వేషం ఇది అన్నాడు. ఏంటండి నాకు అప్పటికి ఆ హీరో చెప్పట్లే, ఎవరు మెగాస్టార్. ఫస్ట్ ఐ వాస్ థ్రిల్డ్ అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ, నా ఎంట్రీ ఒకేసారి లొకేషన్లో. ఇది షెడ్యూల్ కూడా బిగినింగే, సినిమా బిగినింగ్ మాత్రమే స్టార్ట్ అయింది. వెళ్తే ఆ క్యారెక్టర్ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతుంది వర్క్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నయ్య అయితే అల్టిమేట్ అండర్స్టాండింగ్ కానీ స్పాట్లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య ద్వారా రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే, రజనీ సార్ దగ్గర కూడా ఇంత కూడా అసలు ఏంటో మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. నాకు మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్లో అని అనుకుంటే అలా ఉంటారు ఆయన.
ఓకే. అన్నయ్య కూడా అంతే, బాలన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు హరిహర వీరమలు కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్లో పాపం ఆయనకి ఎక్కడ టైం ఉండేది టైం పాపం. అక్కడ కూడా టు బీ ఫ్రాంక్ అండి, స్పాట్గా ఆయన ఎంటర్ అయినంత వరకే మేము డెప్యూటీజంలో చూసాము ఆయన. అంటే ఆ హోదా కానీ ఇది కానీ ఎందుకు ఉంటుంది కదా, ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు గీలీసులు జనం గినం కార్స్ పిఎస్లు గీఎస్లు అందరూ వచ్చేవారు. ఇది బయట ఎందుకు మేము క్యానోన్ దగ్గర ఉంటాం కదా ఆర్టిస్టులుగా, మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్లో, మేము క్యానోన్ దగ్గర ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం, ఆయన వస్తున్నప్పుడు చూస్తాం కదా క్యారవన్ నుంచి. అదే ఆయన రెడీ అయిపోయి క్యారవన్ దూరంగా ఉంటుంది, వెళ్ళిపోయి క్యారవన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇట్టుంటారు పోలీసులు అందరూ, ఆయన కొంచెం క్యారవన్ అక్కడ వరకు వెళ్ళిపోయి అట్నుంచి ఆయన లోపలికి వచ్చేయచ్చు. ఆయన లోపలికి వచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా, అస్సలు అలాంటివి ఏమీ లేదండి. ఓకే. నాట్ ఓన్లీ యాక్టర్స్, మా వరకు రారు, ఎందుకంటే మేము మేకప్లు గీపులు ఉంటాం. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లం లేదు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా. లైక్ అంతకుముందు ఎలా అయినా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారు, నిజం చెప్పండి అంతకంటే సింపుల్గా వచ్చి చేసుకెళ్ళిపోయారు. ఓకే. దానికంటే సింపుల్గా చేసుకెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చి. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. ఇది గవర్నెన్స్ లేకపోతే ఏం లోపల నేను చూడలే. ఏదైనా ఉంటే బాబా ఆయన చేసుకునేవారు కాదు. వెళ్ళి చిన్న టెంట్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ పిఎస్లతో మాట్లాడారు. బయట వరకు వచ్చారు, బయటకు వస్తే మా అందరితో మాట్లాడేవారు, మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్, ఏదైనా సమస్యలు ఉంటే బయటే, అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్ లో. సో సినిమా అనేది లాగా. అవును అంతే కదా, ఎందుకంటే ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్గా ఉండాలి, మేము కంఫర్టబుల్గా ఉండాలి. మేము కంఫర్టబుల్గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్గా చేసుకోవాలి మేము. ఎందుకంటే టోటల్గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ మీరే నేనే. బట్ అక్కడ అలా కాదు కదా, నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర వీరమల్లు. మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ పర్ఫామ్ చేయాలి, యాక్ట్ చేయాలి. అక్కడ ఇవన్నీ కనిపించకూడదు, వెనకాల ఉండే ఇవన్నీ కనిపించకూడదు. జనరల్గా కనిపిస్తాయి మనకైతే. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చూడంగానే ఒకటి ఇప్పుడు ఏమో ఇది ఏమో మనకి మనిషి జనరల్ మనిషి అని కనిపిస్తుంది. బట్ ఆయన బిహేవియర్లో దేని ఎక్కడ కనిపించదు. అలాగే ఈ బిహేవియర్ ఉండింది, చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ కంఫర్ట్ అండి, వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ దిస్. నేను చెప్పి అందరు హీరోలతో ఇవాళ ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లం లేదు. అందరూ చిన్న పెద్ద అని కాదు, బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్. పెద్దవాళ్ళు అయితే మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్గా, ఎందుకంటే అందరు ఎవ్రీబడి నోస్ మీ పర్సనలీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్. ఇంకోస్ అందరూ బాగానే ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. అందులో ఈ మంత్లో రిలీజ్ అవుతున్న కూలీ మూవీ, అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా? సో ఎలా ఉండబోతుందన్న లోకి గారి మ్యాజిక్? అంటే ఎలా చెప్పాలి అంటే, ఒక ఫుల్ ఫామ్లో ఉండే ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా మన అందరి కళ్ళు ఉంటుందో, ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ లోకి గారి మీద, లోకేష్ కనగరాజు గారి మీద కూడా అందరూ మొత్తం ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో ప్యారల్లీ బాక్స్ ఆఫీస్ని దద్దరిస్తూ వస్తున్నాడు ఒకవైపు. ప్రతి ఫిలిం ఫ్రమ్ హిస్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ ప్యాన్. దీనికి వచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లాంచ్లో పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు. ముందు రోజు చూస్తే స్టార్ట్స్ ఫ్రమ్ రజనీ సార్, పక్కనే నాగార్జున గారు కింగ్, దాని పక్కన శోభియన్ గారు కేరళ నుంచి, దాని పక్కన మా ఉపేంద్ర కర్ణాటక నుంచి, ఆ పక్కన అమీర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. ఇలాగూ ఇఫ్ యు సీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. రైట్, వాట్ ఈ సెడ్ వాస్ రైట్. అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తుంది అన్నాడు. అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే, అంటే నేనేంటానంటే 28 స్టేట్స్ అంతేగా. మన ఎంతసేపు ముంబై, మనం నార్త్ నుంచి ముంబై ఒకటి లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు 10 నుంచి 13 స్టేట్లు ఓపెన్ అయ్యింది. బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్, ఆ లోకల్ యాక్టర్. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు మన తెలుగున్న ప్రపంచంలో ఉండే తెలుగు ఎన్ని చోట్ల వెళ్తుందో మన సినిమా, తమిళ వెళ్తుందో, హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా. సో కంట్రీస్ పెరుగుతాయి. కంట్రీస్లో ఆల్రెడీ తెలుగు అయితే ఒక థియేటర్ అయితే, ముంబై హిందీ అయితే 4 థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో. సో ఇలాగూ ఇట్స్ గెటింగ్ ఎక్స్పాండ్.
దానికి బేస్ ఎంత స్ట్రాంగ్గా పడాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఆ బేసే లోకేష్ కనగరాజు. ఓకే. ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు, ఇంతమందిని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడం వేరు కదా. వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూడా కన్విన్స్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. మా కంపారిజన్లు అన్నీ వస్తూ ఉంటాయి, జనరల్గా జరుగుతాయి అవి. అక్కడ హీరో, ఇక్కడ హీరో, లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద రేంజ్ హీరోలే. ఉపేంద్ర గారు పెద్ద హీరో అక్కడ. షోబిన్ ఆల్సో బిగ్ 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 ఆయన వేషాలు, ఆయన హీరో, ఆయన వచ్చేసిన ఆఫ్టర్ బాయ్స్. తర్వాత నాగార్జున గారు కానీ, కింగు నాగార్జున గారు అయితే, అన్నయ్య అయితే సూపర్ హిట్లు ఇస్తూనే ఉంటారు మనకి రెగ్యులర్గా. ఒక ప్లస్ ఆయనకి సంబంధం లేని ఒక యాక్టర్ చేశారు ఓకే, టోటల్గా. సో చూస్తారు మీరు, ఎలాగో ఆల్రెడీ చూపించడం మొదలెట్టారు వాళ్ళు టీజర్ ట్రైలర్లో. నెక్స్ట్ మీరు సినిమాలు చూస్తారు 2.5 గంటల సేపులో. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది మీరు ఎలా, అంటే విలన్ సైడా లేకపోతే రజనీకాంత్ గారి చెప్పకుండా side నేను చెప్తున్నాను కదా, చెప్పకూడదని. ఆ? నేను ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంత ఈజీ చెప్పేస్తాను, అది చెప్పకూడదని ఇన్ని చెప్తున్నాను పాయింట్లు. కానీ బయట కూలీ గురించే చెప్తున్నాను, ఎక్కడి బాగా దాటలేదు నేను. కూలీ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్తున్నాను. యా, అలాంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లోకేష్ అండి. అలాగే ఇంకా రజనీకాంత్ ఆయన అంతే. ఎందుకంటే నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్పాలి ఆయన గురించి చెప్పడం మొదలెడితే. ఒక ఇలాగా అరగంట, 30 గంట, గంట కాదు, ఓకే, వెబ్ సిరీస్ లాగా నాది. మీరు ఇంటర్వ్యూ రోజు పొద్దున్నే వచ్చి తీసుకుంటుంటే ఆయన గురించి చెప్పుకుంటూనే వెళ్ళచ్చు. అంత ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. వీ గెయిన్డ్ జస్ట్ సీయింగ్ హిమ్. ఏమీ లేదు, ఆయన పిలిచి మాకు అడ్వైసులు చేయలేదు, మాకు పిలిచి ఆయన ఏమీ నేర్పించలేదు, ఏమీ లేదు. ఆయన వచ్చాడు, ఆయన వర్క్ చేసి ఆయన వెళ్ళాడు. దాంట్లోనే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక 100 పాయింట్లు నేర్చుకున్నా. యాక్టర్గా మాత్రమే ఇలా నేను చేసిన తక్కువ వర్క్లు, ఆయనతో ఉండే స్క్రీన్ ప్లేస్ తక్కువే. అలాంటిది ఆయన దగ్గర ఉన్నంత వరకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు వితౌట్ టెలింగ్ అస్. నేర్చుకోండి అని చెప్పకుండా ఆయన చేస్తల్లోనే మాకు నేర్పించాడు. అర్థమైపోతుంది. నాకైతే నేర్పించింది, నాకైతే అర్థమైంది చాలా. ఒక యాక్టర్ ఎలా బిహేవ్, ఎలా ఉండాలి, అసలు ఏంటి. అలాగూ వీళ్ళంత కాంబినేషన్ చేశారంటే ఎవరెంతసేపు ఉన్నాం, ఎవరేం ఉన్నాం కాదు, ఉండడమే గ్రేటు. బయట నుంచి ఎంతమంది లోపల ఉండాలని ట్రై చేస్తున్నారు, అలాంటిది మేము లోపల నుండి బయట వాళ్ళు చూస్తున్నాం కాబట్టి అమ్మా. ఎందుకంటే క్రికెట్ కూడా ఉంది, 14లో ఉండడం గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉండడం గ్రేట్ అంటాను. టీంలో ఉంటే గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉంటేనే గ్రేట్. ఎందుకంటే